తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి ఇక ప్రస్తుతం సినిమాల కంటే ఎక్కువ గిట్లా రాజకీయాలలోనే మస్తుగా పనిచేస్తున్నాడు. ఇక మరో పక్క ఇటీవలనే ఆయన రాజకీయ తెరంగేట్రం చేసి ఒక కొత్త పార్టీ స్థాపించడము అభిమానులకే కాదు, తమిళ వర్గాల గిట్ల కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఆయన కొత్త పార్టీ స్థాపించడం రాజకీయాల ప్రవేశం గురించి అభిమానులతో పాటుగా సాధారణమైన జనాల గిట్ల అందరి దృష్టి పడేటట్టుగా చర్చలైతే జరుగుతున్నాయి. ఇక మరోపక్క విజయ్ 69వ చిత్రం ఆఖరి చిత్రం గురించి రకరకాల వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మళ్ళీ ఈ చిత్రం గిట్లా తెలుగుల భగవత్ కేసరికి సంబంధించిన గదే చిత్రం గదే కథను రీమేక్ లెక్క తమిళ దర్శకుడు తమిళ అభిమానులకు అభిరుచికి తగ్గట్టుగా తీర్చిదిద్దబోతున్నాడు, రూపొందించబోతున్నాడు అనే వార్తలైతే వినబడుతున్నాయి. ఇక ఇందులో శ్రీలీల పాత్రను మన మలయాళ కుట్టి మమితా బైజు నటిస్తున్నదంట. కాజల్ పాత్రను మన పూజా హెగ్డే నటిస్తున్నదట. అయితే ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం గిట్లా బయటపడ్డది. ఇక అదేంటంటే ఇక ఈ సినిమా విజయ్ జీవితంలోనే అత్యంత ప్రత్యేక స్థానము సంపాదించేటట్టుగా రూపొందించబోతున్నదని టాక్లు నడుస్తున్నాయి. ఇక మొత్తం మీద ఇక ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీ గురించి గిట్లా చాలా పరిశీలిస్తున్నట్లుగా ఆలోచనలు జరుపుతున్నట్లుగా తెలుస్తున్నది. అయితే ఈ ఏడాది అక్టోబర్లా ప్రేక్షకుల ముందుకు తెచ్చే విధంగా సన్నాహాలు జరిపినా కానీ గది జరగకపోయేసరికి వచ్చేడాది 2026 సంక్రాంతి కానుక లెక్క తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తున్నది అన్నమాట. సంక్రాంతి అయితే తమిళకు ఇట్లా చాలా వరకు తమిళనాడులో సెలవులు కలిసి వస్తాయి కాబట్టి ఇక అక్కడ విడుదలకు అనుకూల సమయం ఇదే అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇక మరో పక్క చూసుకుంటే ఇక తమిళ సంక్రాంతి అని అంటే ఇక అందరూ ఖచ్చితంగా సెలవులకు విజయ్ తలపతి సినిమా చూడాల్సిందే. ఇక ఇది గిట్లా గట్టిగానే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక అంతేకాకుండా విజయ్ రాజకీయ వ్యూహంగా గిట్లా వేగంగా ఈ సినిమా విడుదల అయ్యేసరికి ఇంకా ముందుకు నడుస్తుందని అంచనాలు గిట్లా వేస్తున్నారు. ఇక ఏదేమైనా సరే కానీ ఇప్పుడు విజయ్ ఈ తేదీ మీద స్పష్టత ఇయ్యకపోయేసరికి అందరిలో ఉత్కంఠం అయితే నెలకొన్నది. ఇప్పుడు రాబోయే అధికారిక ప్రకటన టీజరు ఈ పేరు ఇక సినిమా పేరు ఏందనేది దాని గురించి మస్తుగా ఎదురు చూస్తున్నారు. మరోపక్క ఈ సినిమా ఆయన మొదటి చిత్రం పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక అదే రేపటి తీర్పు, నాలయ తీర్పు అనే పేరు పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇక అందుకని చెప్పేసి ఈ సినిమాకు ఆయన మొదటి సినిమాకు చాలా భావోద్వేగాలతోని ఒక బంధం ఏర్పడ్డది అని, ఇది విజయ్కు చాలా సెంటిమెంటు అని అంటున్నారు. అందుకనే ఇక ఇటువంటి పేరును ఆయన చివరి చిత్రానికి గిట్లా పెడితే ప్రేక్షకులు ఇట్లా దీనికి ఒక బంధం ఉన్నది కాబట్టి చాలా దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. ఇక ఈ రకమైన సందడి జరుగుతున్న విజయ్ చివరి సినిమా ఫలితం ఏ విధంగా ఉండబోతున్నది అంటారు? కామెంట్లల్లా కామెంట్ పెట్టురి. అట్లా నాడు గంటుంటారు, అది కూడా నొక్కురి, మళ్ళొస్తా.